హ్మ్. హ్మ్. అమ్మా చూడు, టోకీ నా గుర్రం ఇరుక్కొట్టేసింది. లేదు, నాకు నా గుర్రమే కావాలి. హ్మ్. మరేం పర్వాలేదు పీకు. పీకు పద, నీకోసం ఒక గుర్రం తయారు చేస్తాను. హ్మ్. నిజంగానా? ట్రై చేసి చూద్దామా? హ్మ్. 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 ఇదేంటి? ఈ డబ్బా అవుతుంది గుర్రానికి తల, ఇక ఈ కర్ర దాని మెడ. ఇలా హ్మ్. హ్మ్. ఇక ఇది అయింది నోరు, ఇంకా 2 కళ్ళు. కానీ ఇది సగం గుర్రమేగా అయింది. వెళ్ళు పీకు, లోపల నుంచి ఒక చిన్న కుర్చీ తీసుకురా. టోకీ, నువ్వు చీపురు తీసుకురా. శబాష్. ఇక ఇదైంది గుర్రం తోక. ఇక ఇదైంది గుర్రం ముందు భాగం, ఇంకా ఇదేమో తల. వావ్, ఈ గుర్రం మీద కూర్చోవచ్చు కూడా. హ్మ్. హ్మ్. ఓ పాపా ప్యారీ, ఆ తట్టని ఇలా ఇస్తారా? ఆ? సరే. హ్మ్. ఆ? పీకు, ఈ గుర్రం మీద కూర్చోవడమే కాదు, దీనిపై ఊగొచ్చు కూడా. అరే భలే. పీకు టూకి టకటక గుర్రం పరుగులు పెట్టే. పిల్లలు నాతో ఆటలాడొద్దు. నేను బొమ్మలు చేయడానికి వెళ్ళాలి. అవునా? అంటే మీరు మీ వర్క్షాప్కి వెళ్తున్నారా ఇప్పుడు? అవును, ఈరోజు చాలా బొమ్మల్ని తయారు చేసి ఇవ్వాలి. బొమ్మలు మేము కూడా వస్తామమ్మా. ప్లీజ్ ప్రామిస్, నేను అస్సలు అల్లరి చేయను. నిజానికి మీరిద్దరూ నాకు సాయపడగలరు. పదండి నా బొమ్మల వర్క్షాప్కి. Yes! 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 అబ్బా, ఎన్ని గిలక్కాయలు! అరే, ఇది మోగడమే లేదు. ఆ, ఈ పనే మీరిద్దరూ చెయ్యాల్సింది. జాగ్రత్తగా చూడండి.
4 బియ్యపు గింజలు ఇంకా 4 మిరియపు గింజలు. ఇప్పుడొస్తుంది చప్పుడు. భలేగా ఉంది. ఆల్ రైట్. ఇప్పుడు నేను అన్నిటి మూతల్ని బిగించేస్తాను. ఇక మీరిద్దరూ అన్నిటిలో 4 బియ్యపు గింజలు 4 మిరియపు గింజల్ని వెయ్యాలి. సరేనా? సరే. 1 2 3 4. 1 2 3 4. మూత పెట్టేయాలి. నువ్వు ఇంత త్వరగా ఎలా చేశావు? చూపించు. ఏమైంది పీకు? టూకీ మొత్తం గడాబిడ చేసేసింది. గింజలు పెట్టకుండానే మూతలు బిగించేసింది. గింజలు వెయ్యకుండా మూత పెట్టకూడదు టోకీ. సరే పర్వాలేదు, మనం గింజల్లేని గిలక్కాయల్ని పక్కకు పెడదాం. ఇక చివరిది గిలక్కాయ. టోకీ, గలగలమనే శబ్దం లేకపోతే గిలక్కాయ ఎలా తయారవుతుంది? చూడు, అక్కడి నుంచి తాడు మాయమైంది. అమ్మా అమ్మా చూడు, ఇక్కడ మాయ జరుగుతుంది. మాయా. అరే, ఇది ఊసరవెల్లి. ఊసరవెల్లి తన రంగుని మారుస్తుంది చూడు. నేను కూడా ట్రై చేయనా? ట్రై ట్రై ట్రై. రంగు ఎలా మారుతుందమ్మా? ఊసరవెల్లికి రంగులు మార్చే శక్తి ఉంటుంది. రంగును మార్చి తన శత్రువు నుండి తప్పించుకుంటుంది. వావ్! ఈ ఊసరవెల్లి చాలా బాగుంది కదా టూకీ? టూకీ ఎక్కడికి వెళ్ళింది? టూకీ 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 టూకీ. టూకీ, నువ్వు ఎక్కడున్నావు? టూకీ టూకీ టూకీ. వావ్ టూకీ,
ఊసరవెల్లిలాగా నువ్వు రంగు మార్చుకుంటున్నావా? చూడండి మా మామయ్య ఏం తెచ్చాడో. ఓ నీ ముక్కు ఎంత పెద్దదిగా కనిపిస్తుంది. భూతద్దం కదా. చూపించు బిన్నీ. చంచం నీ కళ్ళు పెద్దగా అయిపోయాయి. ఇప్పుడు నీ మూతి చూడు ఎంత పెద్దదిగా కనిపిస్తోందో. ఓ మై గాడ్, పిన్ని పళ్ళు ఎంత పెద్దవి. ఇంకో మ్యాజిక్ చెయ్యనా? చూడు చూడు, ఈ ఆకులో రంధ్రం అయింది. అరే, ఇది పెద్దదవుతోంది. ఏదో కాలుతోంది. ఓహ్ ఉమ్. ఆ? ఓహ్, ఉమ్. ఇక్కడ మంటలెలా అంటుకున్నాయి? ఆ. పీకు, బిన్ని, చెంచం, అక్కడి నుంచి తప్పుకోండి. తప్పుకో తప్పుకో. నేను బకెట్లో నీళ్లు తెస్తాను. మంటల్ని వెంటనే ఆర్పాలి, లేకపోతే అది వ్యాపిస్తుంది. నేను అగ్నిమాపక శాఖకు కాల్ చేస్తాను. బిన్నీ డాడీ అక్కడే పనిచేస్తున్నారు. బకెట్ నీళ్లతో ఏమీ చెయ్యలేం. టోకీ, నువ్వు ఇక్కడే ఉండు. చిన్నపిల్లలు మంటల దగ్గరికి వెళ్ళకూడదు. ఆ. 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 ఈ మంటలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? చూసారా, ఫైర్ ఇంజిన్ వచ్చేసింది. ఫైర్ ఫైర్. ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ అంటే అగ్నిమాపక శాఖ. నాన్న వచ్చారు. ఇప్పుడంతా సవ్యంగానే ఉంటుంది. బిన్నీ, ఎవరిలా చేశారు? వెనక్కి వెళ్ళండి, అందరూ వెనక్కి వెళ్ళండి. నీళ్లు రానివ్వు.
థ్యాంక్ యూ. మీరు సమయానికి వచ్చారు. లేకపోతే మంటలు ఎండుటాకుల వల్ల మొత్తం అంతా కూడా వ్యాపించుండేవి. మరేం పర్లేదు, అది మా బాధ్యత. ఇంతకీ మంటలు ఎలా మొదలయ్యాయి? ఆ, పీకు, పిన్ని. నాన్న, మేము దీంతో మంటలు వస్తాయో లేదో అని చూస్తున్నాం. అగ్ని పిల్లల ఆట కాదు బిన్ని. చిన్న పొరపాటు పెద్ద సమస్యల్ని తెస్తుంది. ఆ, పొరపాటున ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అంకుల్కి అంకుల్కి కాల్ కాల్ చేయాలి. మ్మ్. ఎగిరే బుడగలు. మంచి మంచి పిల్లల కోసం అందమైన బుడగలు. జాగ్రత్త, జారి ఎగిరిపోతాయి. పొడగా పొడగా ఎగరు ఎగరు. ఎగిరే బుడగలు. పొడగా పొడగా. ఓకే ఓకే, ఏడవకు టొక్కి. తీసుకో, నువ్వు పట్టుకో. గట్టిగా పట్టుకో టొక్కి. టొక్కి, నేను చెప్పాను కదా టైట్ గా పట్టుకోమని. ఏం జరిగింది పీకు? అమ్మా చూడు, టోకీ అన్ని బుడగల్ని పైకి ఎగిరేసింది. ఆ, పాపా ప్యారీ, ఆ, మీరా బుడగల్ని కిందకి తీసుకురాగలరా? అదెంత చిటికలో తీసుకురాగలను. హహ. వచ్చేయండి వచ్చేయండి, కిందకొచ్చేయండి. వచ్చేయండి వచ్చేయండి. ఆ, 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 ఆ. ఓహో, గాలికి బుడగలు ఇంకా దూరంగా ఎగిరిపోయాయి. ఓకే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనమే ఎగిరే బుడగల్ని తయారు చేద్దాం. అదెలాగమ్మా? మనం వేడి గాలి ఉన్న బుడగల్ని చేద్దాం. ఆహా, చాలా చక్కటి ఐడియా. పదండి తయారు చేద్దాం. పాపా ప్యారీ, ఒక పెద్ద తట్ట తీసుకొస్తారా? నేను మందంగా ఉన్న బట్టని తీసుకొస్తాను. మ్హూ. పీకుటూకి, ఇంటి వెనకాల నుండి కర్రలని, తాడుని తీసుకురండి. మ్. ఆ. ఇప్పుడు మనం ఎగరడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఎగురుతావా అమ్మా? ఎగురు ఎగురు ఎగురు. పాపా ప్యారీ, ఇప్పుడు మీరు వేడిగాలి కోసం మంటను తయారు చేయండి. నేను ఇలా వెళ్ళి ఇలా వస్తాను. మ్, మ్, మ్. మ్.
ఆ. పిల్లలు ఎగరడానికి రెడీనేనా? ఆ. మ్మ్. మనం బుడగలో ఎగురుతున్నాం. టోకీ ఎగిరే, పీకు ఎగిరే. గాలిదేవుడా రారా, మమ్మల్ని ఎగిరేసుకుపోరా, అందమైన బుడగని దూరం దూరం తీసుకుపోరా. ఆ. ఆ. నాన్నా, ఆ? బాగా ఆకలేస్తోంది. పీకు, గ్యాస్ అయిపోయినట్టుంది. అయితే భోజనం వండలేరా? అమ్మా అమ్మా, గ్యాస్ అయిపోయింది. అరే, భోజనం ఎలా అయినా తయారు చేయొచ్చు. మనం పాత పద్ధతిలో వంట చేద్దాం, బొగ్గుల మీద. అరే వావ్, మనం కూరగాయల్ని వేయించుకొని కూడా తినొచ్చు. యమ్మీ. వంటకి ఇవి సరిపోతాయా? ఇదేం సరిపోతుంది. నేను బొగ్గులు తీసుకొస్తాను, కానీ దానిపై ఒక గట్టి జల్లెడ కావాలి కూరల్ని ఉంచడానికి. అరే, దాని సంగతి నేను చూసుకుంటాను పాపా ప్యారీ. పీకు, నువ్వు నూనె ఇంకా మసాలాలు తీసుకురా. అమ్మా, నాన్న, వంట చేయడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? వంట కాదు, దీన్ని బార్బెక్యూ అంటారు. చాలా ఆకలేస్తుంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. పీకు, ఇదిగో నూనె ఇంకా మసాలాల మిశ్రమం. సరే, నువ్వు ప్రతి కూరగాయకి పెట్టడం మొదలుపెట్టు. అవును, నేను కూడా పెడతాను. టూకీ, మేమే వెళ్ళి వీటిని పీకుకి అందించు. హ్మ్. ఒకటి, 2, 3, 4 కూరలన్నీ రెడీగా ఉన్నాయి. ఎప్పుడు తయారవుతుంది బార్బిక్యూ? హ్మ్. ఆ. ఆ. హ్మ్. యమ్మీ. ఎదురు చూపుల ఫలితం కమ్మగా ఉంటుంది. అమ్మా, టోకీ, చూడండి,
నేను స్టార్ని చేశాను. వావ్, సూపర్ పీకు. ఇప్పుడు చూడండి ఏమేమి చెయ్యొచ్చో ఈ ఊలు దారం నుంచి. టూకీ, అరే టూకీ ఎక్కడికి వెళ్ళింది? ఆ, అది చుట్టుపక్కలే ఉంటుంది. వెళ్ళు, చూసి తీసుకురా పీకు. టూకీ, ఊల్ని జాగ్రత్తగా చూసుకో. ఊలు. ఆ, అయ్యో, ఓ, నా స్టార్ పోయింది. ఆ, టూకీ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? బంతిని పట్టుకో టూకీ, లేదా మొత్తం విడిపోతుంది. బంతి పోయే. అయ్యో, చూడు, ఉండ మొత్తం విడిపోయింది. అందుకే పట్టుకోమని చెప్పాను టూకీ. సరే, ఏడోకులే, ఈ ఊల్ని మళ్ళీ బంతిగా చేద్దాం. నువ్వు నవ్వకు టూకీ, నీ వల్ల నా చెయ్యి ఇరుక్కుపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ తెరవాల్సిందే. పీకు, టూకీ, అసలేం జరుగుతోంది? నానా, నానా, టూకీ అమ్మ బంతిని పూర్తిగా తెరిచింది. చూడు. అందుకేనా మీరు దాని వెనక పరిగెత్తారు? నేను దూరం నుంచి చూశాను మీరిద్దరూ పరిగెత్తడం. నాన్నా, గుండ్రం. ఆ, అరే, కంగారు పడకు తల్లి. మనం ఈ బంతిని మళ్ళీ తయారు చేద్దాం. పీకు, నువ్వొక చిన్న పుల్లని తీసుకురా. ఆహా, ఇప్పుడు ఈ దారం యొక్క చివరిని ఈ పుల్లకి కడదాం. ఇక ఇలా ఈ దారాన్ని తిప్పుతూ పుల్లకి దారాన్ని చుట్టుకుంటూ వెళ్ళడమే. హహా. నేను కూడా చేయనా? అరే వా, ఇది సరదాగా ఉంది. ఓహ్, ఈ పొద ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా, ఇది పొద కాదు, ఊలు. ఊలు. పీకు, చూసావా? నువ్వు ఉన్నితో పాటు ఏం తెచ్చావో? గుండ్రంగా వెళ్ళి కుప్పగా వచ్చింది.